రావు గారు నమస్తే అమ్మా. రామారావు గారు, ఇప్పుడు పవిత్ర లోకేష్ గారి ఇష్యూ మళ్ళా ఒకసారి తెర మీదకి వచ్చింది. మళ్ళీ పెళ్లి అంటూ ఏదో ఒక చిన్న సినిమా ప్రోమో మనం కట్లో చూస్తున్నాం. రైట్, ఇక్కడే ఉన్నాము, మేమిద్దరం కలిసి ఉండట్లేదు, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. బట్ మనం ఈ వీడియోలో చూడొచ్చు వీళ్ళిద్దరు ఫారెన్ టూర్ వెళ్ళింది దుబాయ్లో. రైట్, సో వీళ్ళిద్దరు టైం స్పెండ్ చేస్తుంది పర్సనల్ గా, ఇవంతా మనం చూడొచ్చు. కాబట్టి ఏంటి సంగతి, మళ్ళీ పెళ్ళి అంటూ ఈ గోల్ ఏంటి? ఇదంతా నరేష్ తాలూకు డైరెక్షన్. కావాలని చేస్తున్నారా? అది మళ్ళీ పెళ్ళి అంటే మేము మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పడం. గట్టి అడిగితే ఆ సినిమా టైటిల్ అయ్యా మేము పెళ్లి చేసుకుంటామని చెప్పాం అంటారు. అయిపోయింది కదా ఆల్రెడీ పెళ్ళి. అది సినిమాలో పార్ట్, అది సినిమాలో పాటు. అయితే అక్కడ రమ్య రఘుపతి కేసు పెట్టిందమ్మ. కేసు దాంట్లో పెండింగ్. కానీ ఈలోగా వీళ్ళు తాలూకు వ్యవహారాలు వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు దుబాయ్లో ఉన్నారన్నమాట. వాళ్ళు హనీమూన్ అనుకుంటారు, లేకపోతే అది ఇంకేది అనుకుంటారు, వాళ్ళు ఇష్టం. వచ్చేసినట్టున్నారులే, మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు నరేష్ దగ్గర ఎలాగుందంటే ఓవర్ నైట్ ఆయనకి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయింది. అంటే వాళ్ళ అమ్మ కృష్ణ గారు నాన్న అని చెప్పలేనులే, కానీ వాళ్ళ అమ్మ కృష్ణ గారు చనిపోయిన తర్వాత దగ్గర 2500 కోట్ల రూపాయలు ఆయనకి ఆస్తిగా సంక్రమించాయి. ఈ డబ్బుతో కృష్ణ గారు ఆస్తి నరేష్ గారికి ఎందుకు వస్తుంది? కృష్ణ గారు రాసి కదమ్మా, కృష్ణ ఓన్లీ విజయ నిర్మల గారు రాస్తే నరేష్ గారికి బిల్డింగ్లు అవి ఉన్నాయి కదా. అప్పుడు నిర్మల గారు కృష్ణ గారు కలిసి కొన్న ఫామ్లే కదా అవన్నీ. కృష్ణ గారితో కలిసి ఉన్నప్పుడే నాకేంటమ్మా, మొట్టమొదటిసారిగా కృష్ణ గారిని ప్రేమించినప్పుడే ఏముండేది, వాళ్ళ బ్రదరు ఎక్కడ పానగాల పార్క్ దగ్గర పెట్రోల్ బంక్ మెయింటైన్ చేసేవాడు నిర్మల గారు బ్రదరు. ఇకపోతే నిర్మల గారి ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో నేను రంగనాథ్ ఇద్దరం ఉండేవాళ్ళన్నమాట. 500 రూపాయలు రెంట్ అంతే. కింద విజయకృష్ణ ఆఫీసు కింద ఆడుకుంటుండేవారు. పెద్ద అమౌంట్లు, పెద్ద ఆస్తులు లేవు కదా. ఈ 100,000 కోట్ల ఆస్తులన్నీ ఈ మధ్యన వచ్చాయి కదా. ఈ 20 సంవత్సరాల్లో వచ్చినాయి తప్పితే మీకు అక్కడ మద్రాసులో ఉన్న ఆస్తులే ఉన్నాయి. అవును, కెరీర్ స్టార్టింగ్ లో లేకపోవచ్చు, కానీ ఆమె కూడా చాలా మంచి మంచి సినిమాలు చేశారు, డైరెక్షన్ చేశారు. అంత ప్రాపర్టీ అయితే మా 3 అన్నదమ్ములు ఉన్నారు. 3 అన్నదమ్ములు చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. అంత పెద్ద అంటే సినిమాలు డైరెక్షన్ చేశారు. డైరెక్షన్ ఎంత ఇచ్చారు ఆ రోజుల్లో? నేను డైరెక్షన్ పెద్ద ఎక్కువ అమౌంట్ తీసుకున్నానని అందరూ అంటారు. అప్పుడు నేను 40,000, ఎక్కువ అమౌంట్ అంటే 40,000 తీసుకున్నాను. 25,000 డైరెక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే 25,000 డైరెక్షన్ అయితే సంవత్సరానికి ఎంత పడుతుంది? నెలకి 2,000 పడుతుంది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఎంత తీసుకుంటాడు? నెలకు 5,000 తీసుకుంటాడు. డైరెక్టర్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. అలాగుండేది. డైరెక్షన్ చేస్తుంటే నిర్మల గారు లాంటి వాళ్ళకైతే డైరెక్షన్కి డబ్బులు రాకపోగా ఇంకా ఎక్స్ట్రాగా ఎవరిని అడుక్కొని సమయాన్ని డబ్బులు పెట్టాలా. డబ్బింగ్ అవుతుంది, డబ్బులు లేవు. వాళ్ళు డైరెక్ట్ ప్రెస్టేజ్ కోసమే కదా డబ్బులు పెట్టాలా. కింద రికార్డింగ్ అవుతుంది, ఆర్కెస్ట్రా డబ్బులు లేదు, ఎక్కడి నుంచి అడుక్కొని పెట్టాలి. తర్వాత వాడు వచ్చినప్పుడు తీసుకొని చెల్లుబాటు అవ్వాలన్నమాట. అది పెద్ద అమౌంట్లు లేవు. కానీ ఆ నిర్మల గారి తాలూకు ఆ ప్రాపర్టీ అంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా పెరిగింది. తర్వాత కృష్ణ గారి జీవితంలో చేసినటువంటి పెద్ద అంటే లాభసాటి పని ఏమిటంటే పద్మాలయ్య స్టూడియో, అది గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ తీసుకోవడం. ఆ పద్మాలయ్య స్టూడియో ఎక్కడ ఒక 20 ఎకరాలు అంటే ఇంకో 10 ఎకరాలు కలిపేసుకున్నారు. కొండ కదా, కొండని తవ్వుకుంటే ఎవరు అంటారు, ఎవరు అంటారు. 10 ఎకరాలు అంటే 10 వేసుకోండి, అంటే 100 కోట్లు కలుపుకున్నది. మరి చాలా పెద్ద ఆస్తి ఉంటుంది ఒకటి. రెండోది అంటే పద్మాలయ స్టూడియో ముందు చూసావా, అది గజం 1,00,000-1,50,000 అయిపోయింది అన్నమాట. అవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్. అంటే తర్వాత ఎలాగా 20 ఎకరాలు, 15 ఎకరాలు, 30 ఎకరాలు ల్యాండ్ కొనేశాడు. అలాగే ఒక 20 ఎకరాల ల్యాండ్ ఈవిడికి ఇచ్చాడు. ఈవిడ ఒక 50 ఎకరాలు కొనుక్కుంది. ఇలా చాలా మంచి ప్రాపర్టీస్ కొనుక్కున్నారన్నమాట. ఇప్పుడు రిసార్ట్లోనే ఉంటున్నాడు.
ఇప్పుడు నరేష్ తర్వాత ఈ అమ్మాయి ఎవరు పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా ఆ రిసార్ట్లోనే ఉంటున్నారు. ఆ ప్రాపర్టీ ఏం చేయాలో ఆయన తెలియటం లేదు, ఆ ప్రాపర్టీ ఏమి చేయాలో ఆవిడ తెలుసు. అంతకంటే మనం మాట్లాడుకోవద్దు. ఆ ప్రాపర్టీని ఏం చేయాలో పవిత్ర లోకేష్ తెలుసు, ఆయనకి ఏం చేయాలో తెలియటం లేదు. దాని పర్యవసానే మళ్ళీ పెళ్ళి. అది ఎప్పుడో నేను పుట్టక ముందు వచ్చింది. మళ్ళీ పెళ్ళి అంటే ఆ భానుమతిని, దాని పేరు కొచ్చెర్లకోట సత్యనారాయణ, ఆ పేరే ఎవరు తెలీదు. కొచ్చెర్లకోట సత్యనారాయణ మళ్ళీ పెళ్ళిలో చేశాడు, మళ్ళీ పెళ్ళిలో చేశాడు. ఆయన 2 సినిమాలు చేశాడు. రెండు సినిమాల్లో ఒకటి మళ్ళీ పెళ్ళి అన్నమాట. అప్పుడు చేసింది, నేను పుట్టక ముందు చేసింది మళ్ళీ ఆయన తాజాగా స్టార్ట్ చేస్తున్నాడు మళ్ళీ పెళ్ళని. అయితే తెలివితేటలు ఏంటంటే మేము మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాము, వారు హ్యాపీ. ఈ వయసులో ఉన్నా ఏ వయసులో ఉన్నా ఇంకో మనిషికి ఒక పెళ్ళి అవసరం, మనిషికి ఒక తోడు అవసరం, మనిషికి ఒక జీవితం అవసరం అని నొక్కి ఒక్కానిస్తాడనమాట. ఓకే, ఇది సో నిజమే అయినప్పుడు ఎందుకంత కష్టం, లేకపోతే ఎందుకంత బాధ మిగతా వాళ్ళకి? ఎవరికి బాధ ఏం లేదు. ఇప్పుడు బాధ ఏముంటుంది? బాధ కాదు కదా. ఇప్పుడు నరేష్ ఆయన తీసుకునే యాక్షన్లు అలా తీసుకుంటున్నాడు, అంతేగాని బాధ ఏమిటి? ఇప్పుడు మీ పని మీ పబ్లిక్లో వచ్చారు, మీకు ఇష్టమైంది మీరు చేస్తున్నారు. అలాగే పబ్లిక్లోకి వస్తే మేము ఏవైనా రాస్తాం, ఏవైనా చేస్తామని శ్రీ అన్నాడు. పబ్లిక్ ఏమంటారు, ఇదేమిటా బాబు అని పబ్లిక్ అనుకున్నదే వీడు రాశారనుకోండి, వీళ్ళేమో కేసు అరెస్ట్ చేసి కేసు బుక్ చేస్తున్నాడు. ఇది ఎక్కడ గొడవ? మీ పెళ్ళి మీరు చేసుకోండి, వీళ్ళు రాతలు వీళ్ళు రాసుకుంటారు, వీళ్ళు చేతులు పీకితే వీళ్ళు ఊరుకుంటారు, మీకేదో 10 మాసాలు పోయిన నీరసం వస్తే మీరు ఊరుకుంటారు. అంతేగాని అదేమీ లేకుండా గొడవలు, ఇదంతా పోట్లాట, ఇదంతా అవసరమా అని అనిపిస్తుంది నాకు. సో ఈ మళ్ళీ పెళ్ళి ఎలా ఉండబోతుంది అంటారు? మళ్ళీ పెళ్ళి వారి కథమ్మా ఎలా ఉండబోతుంది ఏంటి? ఆ సినిమా మీద ఒక 50 లక్షలు సరదాగా ఖర్చు పెడదాం అనుకుంటున్నాడు. ఆ 50 లక్షలు సరదాగా ఖర్చు పెట్టేసుకుంటారు. ఎందుకంటే అక్కడ నరేష్ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పవిత్ర లోకేష్ కూడా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఒకప్పుడు మా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేశాడు కనుక ఆ ఆర్టిస్టులు ఎవరైతే కలుపుకోలుతనంగా ఉండి రారా ముందు యాక్ట్ చేసేది, తర్వాత డబ్బులు వస్తే మీకు ఇస్తానంటే వచ్చి యాక్ట్ చేస్తారు. ఆయనకి ఏం ఖర్చు అవుతుంది? 30 లక్షలకు అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అది ఈ సినిమా గురించి ఏం చెప్తాము? ఆయన తెలివిగా ఆయన జీవితంలో చేస్తున్న పనులకి ఒక అందమైన ఆవిష్కరణ చూపిద్దాం అనుకుంటున్నాడు అంతే. ఇప్పుడు పెళ్ళి మొన్న చూపించాడు, అది తీరా చూస్తే అక్కడేమో దుబాయ్లో పెళ్లి చేసుకున్నాడేమో అనుకున్నాం, కాదు పెళ్లి సీను అలా మాట. అక్కడ జాయిన్ ఫస్ట్కేమో ఇద్దరు కలిసి గట్టిగా కావలించుకున్నారు, మళ్ళీ లిప్ లాక్ చేశారు. ఏమిటి కాదు, అది ఇంకేదో సన్నివేశం, ఏదో అడ్వర్టైజ్మెంట్. కానీ ఇలా బిస్కెట్ చేస్తున్నాడు, ఆ బిస్కెట్ చేయడంలో ఆయన ఆనందం పొందుతున్నాడు, ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నాడు. ప్రజలు కూడా చూద్దాం ఏం జరగబోతుందో, ప్రజలు కూడా ఫూల్స్ అవుతున్నారు. ఇప్పుడు మనం ఇంకోసారి ఫూల్స్ అవదలుచుకోలేదు. ఆయన ఏమి చేస్తే చేయనియండి, ఆయన మంచి అనిపించుకుంది ప్రతి ఒక్కటి చేయనియండి. రేపు నాకు ఓ సీనియర్ జర్నలిస్ట్ ఎలా కాదురా బాబు, ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి మాట చెప్తే నా మీద కేసు పెడితే నేనేం చేస్తాను? తప్పు కదమ్మా. అలాగా ముఖ్యం. అసలు ఆ పవిత్ర లోకేష్ గురించి మంచి మాట చెప్పాను. ఎవరో ఛానల్ వాళ్ళేమో చాలా దారుణంగా రాశారన్నమాట. ఆ పవిత్ర లోకేష్ అడుగు పెట్టగానే కృష్ణ గారు పోయారు, నిర్మల గారు పోయారు, తతేమో అని పేరమ్మా కృష్ణ గారు, నిర్మల గారు, రమేష్ పోయాడు అని చెప్పేసి 4 ప్రాణాలు అన్నారు. ఇంకెవరు? కృష్ణ గారు, రమేష్ గారు, ఇందిర గారు కదా. కృష్ణ గారు, నిర్మల గారు, ఇందిర గారు, రమేష్. అంటే ఏమిటి? పవిత్ర లోకేష్ అడుగుపెట్టుగా 4 ప్రాణాలు పోయి అంటే నేను పెద్దరికం చేసుకొని చాలా పొరపాటు. ఒక మనిషి పాదం పెట్టినంత మాత్రంలో 4 ప్రాణాలు తీసుకెళ్ళిపోద్దు. బీ కేర్ఫుల్. ఇంకెప్పుడు ఎలాంటి చర్చ అంటే మనోభావాలు దెబ్బతినేటువంటి రాతలు మీరు రాయొద్దు, గాయపడే రాతలు రాయొద్దని నేను చెప్పాను.
అదే తెలుసుకోకుండా ఏదో ఏం చేస్తాం. బట్ ఎనీవే ఆయన తెలివిగా చేస్తున్న పనుల్లో ఇదో పని, కానీ తెలివితేటలు కాదు అవన్నీ వర్కౌట్ అవ్వవు. చూద్దామండి ఏం జరగబోతుంది. అదే మన కాలమే నిరూపించాలి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.